ఆచి చికెన్ మసాలా. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ ధరించడాన్ని ఇస్లాం తప్పనిసరి మతాచారంగా నిర్ధారించలేమని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు స్కూల్ యూనిఫామ్ తో పాటు హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ ఒక ముస్లిం విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రైవేటు విద్యా సంస్థలు తమ సొంత యూనిఫామ్ నియామకాలను అమలు చేసే హక్కును కలిగి ఉన్నాయని, మతపరమైన ప్రాధాన్యతలు పాఠశాల క్రమశిక్షణకు ప్రభావితం చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. యూపీ ప్రయాగ్రాజ్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కాలేజీ యూనిఫామ్తో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. హిజాబ్ ధరించడం తప్పనిసరి మత ఆచారమని పిటిషన్లో పేర్కొంది. తాను 6వ తరగతి నుంచి హిజాబ్ ధరిస్తున్నానని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని పేర్కొంది. హిజాబ్ ధరించడాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద తప్పనిసరి మతపరమైన ఆచారంగా పరిగణించలేమంటూ విద్యార్థిని పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఇస్లాంలో తలపాగా ధరించడం ఒక తప్పనిసరి ఆచారమని, అది లేకపోతే ఒక వ్యక్తి విశ్వాసం ప్రభావితమవుతుందని నిరూపించే మతపరమైన లేదా చట్టపరమైన ఆధారాన్ని పిటిషనర్ సమర్పించలేదని పేర్కొంది. ప్రైవేటు విద్యా సంస్థలు తమ సొంత యూనిఫామ్ నియమాలను అమలు చేసే హక్కును కలిగి ఉన్నాయని, మతపరమైన ప్రాధాన్యతలు పాఠశాల క్రమశిక్షణను ప్రభావితం చేయకూడదని కోర్టు పేర్కొంది. పాఠశాల దుస్తుల విధానం ఏకరీతిగా వివక్ష రహితంగా ఉంటుందని, విద్యార్థులు వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా మార్పులను కోరలేరని స్పష్టం చేసింది. మహిళలు తలపాగా ధరించడం ఇస్లాం మతంలో ఒక ఆవశ్యక భాగం కాదని గతంలో వివిధ హైకోర్టులు తీర్పులిచ్చాయని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో విభేదించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. कि जो इलाहाबाद हाईकोर्ट का फैसला आया है कि हिजाब इस्लाम का जरूरी हिस्सा नहीं है, मैं ये समझता हूं कि जो वकील थे उस छात्रा की तरफ से, क्योंकि एक बात देखिए कह रहे हैं हम ड्रेस, स्कूल की जो ड्रेस है उसकी मुखालफत नहीं कर रहे हैं। बिल्कुल हर जगह की जो ड्रेस हो उसको फॉलो करना चाहिए, उसको पहनना चाहिए। लेकिन अगर कोई छात्रा जो है वो हिजाब की अनुमति मांग रही है, मैं समझता हूं कि जो हमें संविधान में दिया है उसके तहत वो हमको अनुमति मिलना चाहिए थी उस छात्रा को। लेकिन एक बात बहुत ही गौर करने की है कि इलाहाबाद हाईकोर्ट में जो ये सेंटेंस कहा है कि हिजाब इस्लाम का हिस्सा नहीं है, मैं ये समझता हूं कि हिजाब के लिए कुरान करीम में वाज़े तौर के ऊपर लिखा है कि हिजाब औरत को करना चाहिए और इस्लाम का ये अहम हिस्सा है। हिजाब औरत के ऊपर वाजिब है, कंपलसरी है, जरूरी है। अब ये कि अगर कुछ परसेंटेज हिजाब नहीं करते हैं तो हम ये नहीं कह सकते हैं कि हिजाब जो है वो इस्लाम का हिस्सा नहीं है, क्योंकि अगर इस्लाम में या किसी भी मजहब में हम ये मान लें कि उसकी जो धार्मिक मान्यताएं हैं किसी भी समाज में, किसी भी धर्म में, और उसको कुछ लोग अगर फॉलो नहीं कर रहे हैं तो क्या वो उसमें कंपलसरी नहीं है? नहीं, ऐसा नहीं हो सकता है। लार्ज परसेंटेज यानी मतलब 80-90% जो है औरतें जो है वो हिजाब करती हैं। ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ ధరించడాన్ని ఇస్లాం తప్పనిసరి మత ఆచారంగా నిర్ధారించలేమని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు స్కూల్ యూనిఫామ్ తో పాటు హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ ఒక ముస్లిం విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రైవేటు విద్యా సంస్థలు తమ సొంత యూనిఫామ్ నియమాలను అమలు చేసే హక్కును కలిగి ఉన్నాయని, మతపరమైన ప్రాధాన్యతలు పాఠశాల క్రమశిక్షణను ప్రభావితం చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
యూపీ ప్రయాగ్రాజ్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కాలేజీ యూనిఫామ్తో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. హిజాబ్ ధరించడం తప్పనిసరి మతాచారమని పిటిషన్లో పేర్కొంది. తాను 6వ తరగతి నుంచే హిజాబ్ ధరిస్తున్నానని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాలతో కూడిన డివిజన్ ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని పేర్కొంది. హిజాబ్ ధరించడాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద తప్పనిసరి మతపరమైన ఆచారంగా పరిగణించలేమంటూ విద్యార్థిని పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఇస్లాంలో తలపాగా ధరించడం ఒక తప్పనిసరి ఆచారమని, అది లేకపోతే ఒక వ్యక్తి విశ్వాసం ప్రభావితమవుతుందని నిరూపించే మతపరమైన లేదా చట్టపరమైన ఆధారాల్ని పిటిషనర్ సమర్పించలేదని పేర్కొంది. ప్రైవేటు విద్యా సంస్థలు తమ సొంత యూనిఫామ్ నియమాలను అమలు చేసే హక్కును కలిగి ఉన్నాయని, మతపరమైన ప్రాధాన్యతలు పాఠశాల క్రమశిక్షణను ప్రభావితం చేయకూడదని కోర్టు పేర్కొంది. పాఠశాల దుస్తుల విధానం ఏకరీతిగా వివక్షరహితంగా ఉంటుందని, విద్యార్థులు వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా మార్పులను కోరలేరని స్పష్టం చేసింది. మహిళలు తలపాగా ధరించడం ఇస్లాం మతంలో ఒక ఆవశ్యక భాగం కాదని గతంలో వివిధ హైకోర్టు తీర్పులిచ్చాయని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో విభేదించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.